హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మునా వ్లాగ్స్. ఇప్పటిదాకా 17 ఉన్న ఈ రైల్వే జోన్లు రేపు జూన్ 1, 2026న ఇంకో కొత్త రైల్వే జోన్ అయితే ఏర్పడబోతుంది. అది కూడా మన ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం కేంద్రంగా. ఈ విభజన చట్టం హామీలో ఒక కీలకమైన హామీ రేపైతే కార్యరూపం దాల్చనుందండి. జూన్ 1, 2026న సుమారు ఒక 12 ఏళ్ల తర్వాత ఈ విభజన చట్టంలోని ఈ కొత్త రైల్వే జోన్ని దక్షిణ కోస్తా రైల్వే జోన్గా విశాఖపట్నం కేంద్రంగా సెంట్రల్ గవర్నమెంట్ ఆమోదింపజేసి దాని కార్యకలాపాలు రేపు జూన్ 1, 2026న ఇది ప్రారంభించబడుతున్నాయి. ఒకసారి ఆ హైలైట్స్ ఏంటో, ఆ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ యొక్క హైలైట్స్ మనం తెలుసుకుందాం. మొత్తం 4 డివిజన్లు అండి. గుంటూరు, విజయవాడ, గుంతకల్లు మరియు కొత్తగద, వైజాగ్. ఈ గుంటూరు, విజయవాడ, గుంతకల్ అనేది ఒకప్పుడు సౌత్ సెంట్రల్ రైల్వే అంటే హైదరాబాద్ కేంద్రంగా ఉండేవి, సికింద్రాబాద్. ఈ వాల్తేర్ అని ఉండేదండి ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్లో. దాన్ని పేరు మార్చి కొన్ని ఈ సవరణలు చేసి వైజాగ్గా ఒక డివిజన్ చేసి మొత్తం ఈ 4 డివిజన్లు కలిపి సుమారు 62,000 ఎంప్లాయీస్ ఉన్నారు. వీళ్ళు మొత్తం ఈ కొత్త జోన్ సౌత్ కోస్ట్ రైల్వే జోన్లో వచ్చేస్తారు. దీని 3,532 కిలోమీటర్లు దీని పరిధి ఉందండి. నెక్స్ట్ సుమారు 100 మిలియన్ టన్నుల సరుకు రవాణా అంటే ఆన్ అండ్ అరౌండ్ 15,500 కోట్లు యాన్యువల్ రెవెన్యూ జనరేట్ చేస్తుందని ఈ ఎంప్లాయీస్ హయ్యర్ అథారిటీస్ అయితే క్యాలిక్యులేట్ చేస్తున్నారు. మొత్తం ఈ సౌత్ కోస్ట్ రైల్వే జోన్లో 385 స్టేషన్లుగా గుర్తించారు. మనకేంటంటే ఈ గెజిట్ కూడా రిలీజ్ అయిందండి ఈ నెల 5వ తారీఖున. రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు కొత్త రైల్వే జోన్ సౌత్ కోస్ట్ రైల్వే జోను అధికారికంగా జూన్ 1వ తేదీన వస్తుందని చెప్పి మనకు ఆ రోజే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఇది మొత్తం ఈ ఒకసారి చరిత్ర చూసుకుంటే 2014 ఈ విభజిత రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఏంటంటే ఈ విడిపోయిన ఈ ఆంధ్రప్రదేశ్కి ఒక కొత్త జోన్ ఉండాలని చెప్పి దాంట్లో మెన్షన్ చేశారు. తెలంగాణకు ఆల్రెడీ సౌత్ సెంట్రల్ రైల్వేగా సికింద్రాబాద్ హెడ్ క్వార్టర్ ఉంది కాబట్టి అది తెలంగాణ రాష్ట్రం కింద చెందుతుంది. మనకొచ్చేసరికి ఒక కొత్త జోన్ అయితే క్రియేట్ చేసుకోమని చెప్పితే ఇప్పుడు 2019లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏంటంటే ఓకే కొత్త ఒక జోన్కి అంగీకరిస్తున్నామంటే సుమారు 5 ఏళ్ల తర్వాత అప్పుడున్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒప్పుకుంది. మళ్ళీ ఇంకో 5 ఏళ్ల తర్వాత అంటే యూనియన్ క్యాబినెట్ మినిస్ట్రీ ఏంటంటే కొత్త జోన్ అప్పుడు అప్రూవల్ ఇచ్చింది డిపిఆర్కి. 2026 ఏప్రిల్ 28 రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు ఇంకా ఆ కొత్త జోన్ పేరు సౌత్ కోస్ట్ రైల్వే జోన్గా నామకరణం చేస్తూ దాని కార్యకలాపాలు జూన్ 1, 2026న ప్రారంభం అవుతుంది అని చెప్పి ఇంకా లాంఛనంగా. ఇప్పుడు దాకా ఏంటంటే ఈ స్టిల్ వర్కింగ్ ఎక్కడంటే సౌత్ సెంట్రల్ రైల్వే మన సికింద్రాబాద్లోనే వర్క్ చేస్తున్నారు. ఈ డిఆర్ఎంస్ అంతా వీళ్ళంతా ప్రస్తుతానికి ఒక తాత్కాలికమైన ఆఫీసు విఎంఆర్డిఏ డెక్ బిల్డింగ్ వైజాగ్లో ఉంటే దాన్ని ఈ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ హెడ్ క్వార్టర్గా ఆ బిల్డింగ్ని అయితే ఎంచుకున్నారు. ఆ కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా మన ప్రధానమంత్రి మోడీ గారు ఆల్రెడీ శంకుస్థాపన చేసేసారు. ఎందుకంటే ఈ గూగుల్ డేటా సెంటర్ రిలేటెడ్కి ఈ అనౌన్స్మెంట్కి నెక్స్ట్ ఇనాగ్రేషన్కి మన ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు ఈ విషయాలన్నీ అప్పుడు చెప్పారండి. సో ఎట్టకేలకు విభజిత ఆంధ్రప్రదేశ్లో దాంట్లో చట్టంలో ఉన్న హామీని ఒకటి సక్సెస్ఫుల్గానైతే మనం చూడబోతున్నాం. చాలా తొందరగా అంటే ఇంకా 2 రోజుల్లో మనకి ఒక కొత్త ఐడెంటిటీ మనకైతే మన ఆంధ్రప్రదేశ్కి రాబోతుంది. అయితే దేర్ ఆర్ స్పెక్యులేషన్స్, కొన్ని ఏమంటారు ఈ ఎలిగేషన్స్ కూడా ఉన్నాయి. ఈ వాల్తేర్ డివిజన్ పూర్తిగా మన పరిధిలో రాలేదని చెప్పి. సరే ఏది ఏమైనా కనీసం ఒక సౌత్ కోస్ట్ రైల్వే జోన్గా అది ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఆ డ్రీమ్కి మనకి 12 ఏళ్ళు పట్టిన తర్వాత సో వీ హ్యావ్ టు థ్యాంక్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ దట్. అండ్ దీంట్లో ఈ రైల్వే జోన్కి రావటానికి కృషి చేసిన 2 గవర్నమెంట్స్, గత గవర్నమెంటు ఈ గవర్నమెంటు రెండింటిని మనం అయితే కంగ్రాచులేట్ చేయాలి. సో ఆల్ ద బెస్ట్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. హార్టీ కంగ్రాచులేషన్స్ అంటే మన ఆంధ్రప్రదేశ్ పీపుల్కి ఒక న్యూ జోన్ని ఇంకో 2 రోజుల్లో మనం చూడబోతున్నాము. ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ మన ఛానల్లో అన్నీ ఉంటాయి లేడీ. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.